హలో అండి, అందరికి నమస్తే. నేను మీ డాక్టర్ మనీష్ గౌడ్. ఈరోజు మనం ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి తెలుసుకుందాం. అదే రక్తహీనత, రక్తం తక్కువ ఉండడం అని కూడా మనం వాడుక భాషలో అంటాం. ఈ రక్తహీనత దేనివల్ల వస్తుంది? ఇది రావడానికి గల కారణాలు ఏంటి? దీని యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఎందుకు రక్తహీనత ఆడవారిలో ఎక్కువగా వస్తుంది? ఏ వయసు ఆడవారికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది? మన ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా మనం రక్తహీనత నుంచి దూరంగా ఎలా ఉండొచ్చు? దాంతోపాటు మనకు రక్తహీనత ఉంది అని నిర్ధారించబడితే మనం ఎలాంటి మందులు వాడతాం అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ రక్తహీనత మనం ఎక్కువగా యుక్త వయసులో ఉన్న ఆడవారిలో చూస్తాం. అంటే మన రక్తంలో 3 రకాల కణాలు ఉంటాయి, 3 రకాల సెల్స్ ఉంటాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్. దీంట్లో ఎక్కువ శాతం ఉండేది ఎర్ర రక్త కణాలు. ఈ ఎర్ర రక్త కణాల్లో ఉండేది హిమోగ్లోబిన్. ఎర్ర రక్త కణాల యొక్క ఫంక్షన్, దానికి చేయాల్సిన పని ఏంటి అంటే మన శరీరంలోని వివిధ భాగాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ అనే గ్యాస్ని తీసుకొని అది రక్తం లంగ్స్ దగ్గరకు వచ్చినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ బయటకు పంపించి ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ మన శరీరంలోని వివిధ ప్రాంతాలకు చేరవేయడం ఈ హిమోగ్లోబిన్ యొక్క పని. సో అనీమియా, రక్తహీనత, రక్తం తక్కువ ఉండడం మనం ఎప్పుడు అంటామంటే ఎప్పుడైతే ఈ హిమోగ్లోబిన్ 12 గ్రాములు ఈ హిమోగ్లోబిన్ ఎర్ర రక్త కణాల్లో ఉండే హిమోగ్లోబిన్ తయారవ్వడానికి మనకి ఐరన్ ప్లస్ ప్రోటీన్ 2 అవసరం. మనం ఆహారంలో తీసుకున్న ఐరన్, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ ఇవి పేగుల నుంచి రక్తంలోకి అబ్జర్వ్ అయ్యి అక్కడి నుంచి బోన్ మ్యారోకి వెళ్ళి ఎముకల్లోని పూలుగా అని కూడా అంటాము. ఈ బోన్ మ్యారోలో ఎర్ర రక్త కణాలు తయారై రక్తంలోకి విడుదలవ్వడం జరుగుతుంది. మన భారతదేశంలో 50% ఆడవారికి రక్తహీనత ప్రాబ్లం ఉంది. అంటే ప్రతి 2 ఆడవారిలో ఒకరు ఈ రక్తహీనతకు గురవుతూ ఉంటారు. ఈ రక్తహీనత మనం ప్రతి వయసు వారిలో కూడా చూడొచ్చు. కానీ మనం చాలా కామన్గా ఎదుగుతున్న పిల్లలలో, దాంతోపాటు టీనేజర్స్లో, వృద్ధాప్యంలో ఉన్న వారికి ఎక్కువ చూస్తూ ఉంటాం. ఈ రక్తహీనత రావడానికి గల కారణాలు ఏంటి? రక్తహీనత యొక్క కారణాలు చూసుకున్నట్టయితే 1 ఐరన్, విటమిన్ B12 మన ఆహారంలో లోపం ఉండడం. 2 మనం ఆహారంలో తీసుకుంటున్నాం కానీ అది శరీరంలోకి వెళ్ళట్లేదు, రక్త ప్రసరణలోకి వెళ్ళట్లేదు. దానివల్ల మనకు కావాల్సినంతగా హిమోగ్లోబిన్ ఫామ్ అవ్వట్లేదు. మన శరీరంలో నుంచి ఏదో ఒక అవయవం నుంచి రక్తం వెళ్ళిపోవడం, బ్లడ్ లాస్ అవ్వడం, దీనివల్ల కూడా మనకు రక్తహీనత వచ్చే అవకాశం ఉంటుంది. రక్తహీనత యొక్క లక్షణాలు ఏంటి అంటే తలనొప్పి, ఇరిటేటింగ్గా ఫీల్ అవ్వడము, దాంతోపాటు ఆలోచించే ఈ పవర్ తగ్గడము, మతిమరుపు, తల లైట్గా అనిపించడము, తల తిప్పడము, కొన్నిసార్లు స్పృహ కోల్పోయి పడిపోవడము. అంటే ఎగ్జామ్ లేదంటే స్ట్రెస్ లాంటి కండిషన్స్లో ఇలాంటి సింకోపల్ అటాక్స్ అని వస్తూ ఉంటాయి. దాంతోపాటు ఛాతీలో నొప్పి, గుండె దడదడగా అనిపించడము, ఎక్కువ పని చేయలేకపోవడం. అంటే ఇది వరకు 2 ఫ్లోర్ల మెట్లెక్కితే ఆయాసం వచ్చేది ఇప్పుడు 1 ఫ్లోర్కే రావడము. దాంతోపాటు ఎక్కువసేపు నడుస్తూ ఉంటే ఆయాసం రావడము, గుండె దడదడ అనిపించడము, ప్లస్ ఛాతీలో నొప్పి అనిపించడము, ఆకలి తగ్గిపోవడము, రాత్రులు నిద్ర పట్టకపోవడము. రక్తహీనత వల్ల మన రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, అంటే ఇమ్యూనిటీ తగ్గిపోవడం. దాంతోపాటు ఇది వరకు మనం ఈజీగా చేసుకోగలిగిన పనులు ఇప్పుడు అది చేయలేకపోవడం, తొందరగా అలసిపోవడము. రక్తహీనత వల్ల మన అరికాళ్ళు, అరిచేతులు చల్లగా ఉండడం కానీ ఇలాంటి లక్షణాలన్నీ మనం రక్తహీనతలో చూస్తాము. రక్తహీనత వల్ల పిల్లలలో పైకా అనే ఒక లక్షణం కూడా మనం చూస్తాం. అంటే పేపర్స్ తినడం కానీ, పెన్సిల్స్ తినడం కానీ, కరెన్సీ నోట్స్ తినడం కానీ, ఐస్ ముక్కలు తినడం కానీ, మట్టి తినడం కానీ, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. హై స్కూల్ పిల్లలు కానీ, ఇంటర్మీడియట్ పిల్లలు కానీ, గ్రాడ్యుయేషన్ చేసే పిల్లలు కానీ వీటిలో ఎక్కువగా రక్తస్రావం నెల వచ్చినప్పుడు
ఎక్కువగా రక్తహీనత ఆడవారిలో ఎక్కువగా ఎందుకు చూస్తామంటే, ఆడవారికి నెలసరిలో రక్తస్రావం జరుగుతూ ఉంటుంది. అంటే బ్లడ్ లాస్ అవుతూనే ఉంటుంది ప్రతి నెల. సో బ్లడ్ లాస్ అవుతున్నప్పుడు ఈ రక్తంలో ఎర్ర రక్త కణాలు వెళ్ళిపోతాయి. సో దాంతోపాటు హిమోగ్లోబిన్ కూడా వెళ్ళిపోతుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ తగ్గిపోవడం జరుగుతుంది. యుక్త వయసు అంటే కాలేజ్కి వెళ్ళే కానీ హై స్కూల్కి వెళ్ళే అమ్మాయిల్లో ఈ రక్తహీనతకు సంబంధించిన లక్షణాలు చూస్తే, అంటే తొందరగా అలసిపోవడం కానీ, మతిమరుపు కానీ, నడుస్తుంటే ఆయాసం రావడం కానీ, ఈసారి నెలసరిలో ఎక్కువగా రక్తస్రావం జరగడం, అంటే 7 రోజుల కంటే ఎక్కువగా రక్తస్రావం జరగడం, లేదంటే ఎక్కువ రక్తస్రావంలో వెళ్ళిపోవడం, ఇలాంటి లక్షణాలు చూస్తే ఖచ్చితంగా వారిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి, రక్త పరీక్షలు చేయించాలి. రక్తస్రావం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గిపోవడం, దాంతోపాటు మనం పౌష్టికాహారం తీసుకోకపోవడం వలన హిమోగ్లోబిన్ ప్రతి నెలసరి వచ్చినప్పుడల్లా మనకు బ్లడ్ లాస్ అవ్వడము, దానివల్ల హిమోగ్లోబిన్ లెవెల్ మెల్లిమెల్లిగా తగ్గుతూ రావడం జరుగుతుంటుంది. దీన్ని మనం ఎట్లా ఓవర్కమ్ చేయాలి అంటే, పౌష్టికాహారం అంటే ప్రోటీన్ ఫుడ్, ఐరన్ ఎక్కువ ఉండే ఫుడ్, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉండే ఫుడ్స్ తినాలి మనం. ఐరన్ అండ్ విటమిన్ B12 ఆకుకూరలలో కానీ, అంటే డార్క్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, పాలకూర అలాంటివి ఆకుకూరలు కానీ, ఫ్రూట్స్లో ఉంటుంది. సో ఇలా మనం పౌష్టికాహారం తీసుకున్నప్పుడు దానివల్ల హిమోగ్లోబిన్ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్ పెరుగుతున్న కొద్దీ మనకి దాంతోపాటు ఆకలి పెరగడం కానీ, ఈ నీరసం తగ్గిపోవడం, కండరాలు పట్టుకోవడం తగ్గిపోవడం కానీ, తలనొప్పి, గుండె దడదడ, ఇలాంటి రక్తహీనతలో ఉండే లక్షణాలన్నీ వెళ్ళిపోవడం కానీ, చదువుకునే పిల్లలు చదువుపైన కాన్సన్ట్రేట్ చేయడం కానీ, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వడం కానీ, పని చేసుకునే వాళ్ళు ముందులాగా పని చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం. మనం ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ ఇస్తున్నప్పుడు మొదటి 3 వారాల వరకు హిమోగ్లోబిన్ పెరగదు. ఆ తర్వాత నుంచి ప్రతి వారం 1 గ్రామ్ పెరుగుతూ ఉంటుంది. అంటే 7 గ్రామ్స్ ఉన్నది 8 గ్రామ్స్ అవ్వడం, ఆ తర్వాత వారం 9 గ్రామ్స్ అవ్వడం, ఆ తర్వాత వారం 10 గ్రామ్స్ అవ్వడం, ఇట్లా చూస్తూ ఉంటాం. రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్ నార్మల్గా 12 పైన ఉండాలి. సో మైల్డ్ అనీమియాలో, మైల్డ్ రక్తహీనతలో 10 నుంచి 12 మధ్యన వాల్యూ ఉంటుంది పేషెంట్స్లో. మోడరేట్లో 7 to 10 ఉండడము, ఈ సివియర్ అనీమియాలో <4 ఉండడము, 4 గ్రామ్స్ ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే <4 గ్రామ్స్ ఉంటుందో మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, రక్తం ఎక్కించడం చేయాలి. ఈ మోడరేట్ అనీమియాలో ఐరన్ ఇంజెక్షన్స్ బాగుంటుంది. మైల్డ్ అనీమియా మనం ఫుడ్ ద్వారా ప్లస్ ఐరన్, విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ ద్వారా మనం మళ్ళీ హిమోగ్లోబిన్ లెవెల్ పెంచి పేషెంట్ని మళ్ళీ ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయించవచ్చు. నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ప్రతి ఒక్క ఆడవారు కనీసం 6 నెలలకు ఒక్కసారైనా హిమోగ్లోబిన్ పరీక్ష చేయించుకొని, ఒకవేళ హిమోగ్లోబిన్ లెవెల్ 12 కన్నా తక్కువ ఉన్నట్టయితే మనం వెంటనే స్పందించి డాక్టర్ని సంప్రదించి తగ్గట్టు ఐరన్ ఇంజెక్షన్సా, లేదంటే మైల్డ్గా ఉంటే ఐరన్ ట్యాబ్లెట్సా, దాంతోపాటు ఈ ఐరన్, విటమిన్ B12, ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన హిమోగ్లోబిన్ లెవెల్ మళ్ళీ పెంచుకొని మన జీవన యొక్క నాణ్యత, క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం మరొక ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి మనం మాట్లాడుకుందాం. అంతవరకు మీరు నాకు ఒక ప్రామిస్ చేయాలి, ఏంటంటే ఆరోగ్యకరమైన ఫుడ్స్ తీసుకుంటాము, జంక్ ఫుడ్ తీసుకోమని, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తామని, కనీసం రోజుకు 15 నిమిషాలు మెడిటేషన్ చేస్తామని మీరు మాటిస్తున్నట్టుగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. బాయ్.